అందరికీ ప్రైజ్లో నాన్నని ప్రేమించి ఆయనను గౌరవించి మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన మీ అందరికీ ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరణం అనేది సహజం, కానీ ఇలాంటి మరణం ఇంత తొందరగా మేము ఒంటరి వారం అయిపోతామని కలలో కూడా ఊహించని పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఉన్నాడు. నాన్నతో నాకున్న సంబంధం, మా నాన్న నాకు నాన్న కానీ నన్ను మమ్మీ మమ్మీ అని మా నాన్న పిలిచేవాడు. మేము నలుగురు సంతానం, నాన్నకి చిన్నదాన్ని కాబట్టి, అందులో కూతుర్ని కాబట్టి ఎక్కువగా ప్రేమించిండు, ఎక్కువగా కూడా బాధపడ్డాడు నాన్న. ఇలాంటి ఫంక్షన్స్ ఏమన్నా అయితే మేము ఎప్పుడు వస్తామా అని మా కొరకు వేచి చూసి మమ్మల్ని ఎదుర్కొనే మా నాన్న గురించి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు, ఇంత త్వరగా అనుకోలేదు. మా నాన్న చాలా కష్టజీవి. ఆయన 1962లో జన్మించారు. రామక్క మల్లయ్యల 3వ సంతానము మా నాన్న. అమ్మ ఒక్కతే కాబట్టి ఇదే ఊరికి ఇవ్వడం జరిగింది. మా అమ్మకి ఏమీ తెలియదు కాబట్టి ఉన్న ఊర్లోనే ఇవ్వాలని మా నాన్న, మా తాతగారు నిర్ణయించారు. ఇప్పటికీ కూడా మా అమ్మకి ఏది తెలియదు, అన్ని నానే తెచ్చిపెట్టేవాళ్ళు. ఆయన 10వ తరగతిలో వివాహం జరగడం జరిగింది. తర్వాత మా కోసం కష్టపడి తాను వివాహమై పిల్లలు జన్మించిన తర్వాత కూడా మా నాన్న బిఎడ్ చేయడం జరిగింది. నా చిన్నతనంలోనే ఆయన బిఎడ్ చేస్తున్న సమయంలో నేను పడుకోకపోతే తన పక్కనే కూర్చోబెట్టుకొని ల్యాంప్ వేసుకొని చదువుకున్న జ్ఞాపకం నాన్నతో నాకు. చదువు అంటే చాలా చాలా ఎక్కువ ఇష్టం నాన్నకి, చదువు పట్ల ఎక్కువ మక్కువతోని ఆయన తన రిటైర్మెంట్ తర్వాత కూడా బీటీహెచ్ చేయడం జరిగింది. దేవుని పట్ల భయము, కుటుంబం పట్ల బాధ్యత, సంఘం అంటే ప్రాణము. అదే క్రమంలో దేవుడు తన పరిచర్యలో ఉంటుండగానే నాన్నను పిలుచుకున్నాడు. ఈ పిలుపుకు నాన్న సిద్ధంగా ఉన్నను, వినడానికి మేమైతే సిద్ధంగా లేము. మాతో మా నాన్న ఫిజికల్గా టచ్లో లేకుండా 10 రోజులు గడిచిపోయింది. ఈ 10 రోజులు ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు. ఏది చేయాలన్నా, ఏది ముందుకు వెళ్ళాలన్నా నాన్న ఆలోచన, నాన్న సహకారం లేనిదే మేము ముందుకు వెళ్ళే వాళ్ళం కాదు. అలాంటిది ఒక్కసారిగా మా 4 కుటుంబాలను, మరి ముఖ్యంగా అమ్మను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిన నాన్న దేవుడి కుటుంబానికి ఆదరణకర్తగా ఉండాలని కోరుకుంటున్నాను. కోపం చూపుతూనే వాత్సల్యం చూపే దేవుడు మన దేవుడు. ఆ రీతిగానే మా నాన్న కోపం ఎక్కువ, ఆయనను అందరినీ ప్రేమించి అందరినీ ఆదరించి ఆయన ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి మా నాన్న. మా నాన్నమ్మ మధ్యలో లేకపోవడం అది ఎవరు తీర్చలేనటువంటి లోటు. అయినప్పటికీ దేవుడే మాకు తోడయండి నడిపిస్తాడని నమ్ముతున్నాను. ఇప్పుడు ఏదైతే స్పాట్లో నాన్న చనిపోయినాడు, అదే స్పాట్లో మేము చిన్నతనంలో మా నాన్న ఒక లూనా ఉండేది. నలుగురిని ఎక్కించుకుని ఆ లూన మీద తీసుకెళ్ళి ఆ ఫ్లైఓవర్ మీద నిలబెట్టి దీపావళికి కాంతులన్నీ చూపించేవారు. నాన్న మరణం మాకు తీరని లోటు, వేదన, బాధను కలిగిస్తుంది జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి. దేవుడే మా కుటుంబానికి ఆదరణ కలిగించాలని, మరి ముఖ్యంగా అమ్మను జ్ఞాపకం చేసుకోండి, అన్నలను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి.
ఈ ఆదరణ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాన్న చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకొని వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. భూపల్లి కుటుంబం తరపున, సాధువెల్లి కుటుంబం తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన సంఘ కాపరికి, పెద్దలకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. విడవబడిన అయ్యగారి కుటుంబాన్ని దేవుడు ఆదరించునుగాక. ఈ సమయంలో